హైదరాబాద్ తెలంగాణ మకుటంలో కలికితురాయి, రాష్ట్రానికి రాజధాని. అలాంటి హైదరాబాద్ మనకు కాకుండా పోతుందా? హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం కేంద్రం చేయనుందా? ఏంటి పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? ఇది నాకు వచ్చిన అనుమానం కాదు, స్వయాన మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ చెబుతున్నమాట. అదేంటో మీరు వినండి. జూన్ 2, 2024 నాడు సరిగ్గా మన రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు నుండి 11వ ఏట పడతాం. ఈ 10 ఏళ్ల కోసం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. దబ్బన గులాబీ కండువాలు కప్పుకున్న ఎంపీలు కనుక పార్లమెంట్లో లేకపోతే రాసి పెట్టుకోండి, నేను చెప్పేది రాసి పెట్టుకోండి. జూన్ 2 తర్వాత డెఫినెట్గా గులాబీ కండువాలు కప్పుకున్న మన కేసీఆర్ దళం కనుక పార్లమెంట్లో లేకపోతే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం పక్కా. అది జరగొద్దంటే ఈ గులాబీ జెండా అక్కడ ఉండాలి. గల్లా వట్టి అడిగే దమ్మున్న పార్టీ ఒకే ఒక పార్టీ, మన పార్టీ, కాబట్టి మనోళ్ళు ఉండాలి. సో అది జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణకు రాజధాని, ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. ఎంపీలు గెలిస్తేనే ఇలాంటివి అడ్డుకునే అవకాశం ఉంటుంది. లేదంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై మన హైదరాబాద్ను మనకు కాకుండా చేసేస్తారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఈ రకంగా ఉదరగొడుతున్నారు. మరి ఇది నిజమా? మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుందా? కేటీఆర్ స్టేట్మెంట్, ఎన్నికలు, ఈ రెండింటికి సంబంధం ఉంది. కాస్త వెనక్కి వెళ్ళండి. గతంలో కేటీఆర్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ పెద్దలంతా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేవారు. బీఆర్ఎస్ గెలవకపోతే సీమాంధ్ర పాలకులు మళ్లీ పెత్తనం చెలాయిస్తారని, బీఆర్ఎస్ గెలవకపోతే రాష్ట్రం సాధించుకున్నది వృధా అయిపోతుందని, అసలు బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణనే లేదు అనేలా ఉండేవి బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్స్. ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది. అయితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి సెంటిమెంట్ రాజేయడం బీఆర్ఎస్కు అలవాటుగా మారిందంటున్నారు ప్రతిపక్ష నేతలు. సపోజ్ కేటీఆర్ చెప్పిందే కాసేపు నిజం అనుకున్నాం. ఏపీ పునర్వ్యవస్థీకరణ సమయంలో హైదరాబాద్ను యూటీ చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కానీ ఆ తర్వాత హైదరాబాద్ను 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. 10 ఏళ్ల పాటు 2 తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించారు. ఆ గడువు 2024 జూన్తో ముగుస్తుంది, అంటే ఈ జూన్. గత ఎన్నికల సమయంలో కూడా ఇదే ప్రచారం జరిగింది. ఇదే కేసీఆర్కు కాస్త ప్లస్ కూడా అయింది. అప్పుడు మోడీ సర్కార్ యూటీకి సానుకూలంగా ఉందంటూ తెగ చర్చ నడిచింది. కానీ ఏమైంది? ఆ తర్వాత ఇదంతా ఎన్నికల స్టంట్ అని తేలిపోయింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇదే చర్చ మొదలైంది. అది కూడా సరిగ్గా ఎన్నికల ముందు. బీఆర్ఎస్ నేతలు ఈ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. కానీ ఈసారి అలా జరిగే ఛాన్స్ ఉందా? దీనికి ఆన్సర్ నో అనే చెప్పాలి. రాజకీయంగా అవసరమైనప్పుడల్లా యూటీ అంశం తెరపైకి వస్తుందే తప్ప ఆ తర్వాత మళ్ళీ కనబడదు. ఈసారి కూడా అదే జరుగుతుంది. అసలు హైదరాబాద్ను ఎందుకు యూనియన్ టెరిటరీ చేయాలి? ఎవరికి అవసరం, ఎవరికి లాభం? అవును, ఇదే క్వశ్చన్ ఇప్పుడు మనం వేసుకోవాలి. హైదరాబాద్ను యూటీ చేస్తే ఎవరికి లాభం? ఎవరికి లాభం లేదు. హైదరాబాద్ అంటే తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ ఆర్థిక స్థితికి ఆయువు పట్టు. అలాంటి హైదరాబాద్కు వ్యతిరేకంగా ఏ చిన్న స్టేట్మెంట్ కేంద్రం అధికారికంగా చేసినా రాష్ట్రంలో మరో పోరాటం తప్పదు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్లు మరింత ఎదిగేందుకు కారణమవుతుంది. మరి బీజేపీ ఆ ఛాన్స్ తీసుకుంటుందా? అసలు తీసుకోదు. దీనికి తోడు తెలంగాణ గడ్డపై ఏ రోజుకైనా కాషాయ జెండా పాతాలనేది కమలనాథుల ఆలోచన. అలాంటి వారు హైదరాబాద్ని యూటీ చేసి తెలంగాణ ప్రజల కోపానికి కారణమవుతారా? అస్సలు అవ్వరు. సో కేటీఆర్ చేసేది పక్కా ఎన్నికల స్టేట్మెంట్ అంటున్నారు కాంగ్రెస్ నేతలు. నిజానికి బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే ఏపీలో మండలాలను కలిపినప్పుడే ఎందుకు పోరాటం చేయలేదనేది కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఊరంతో దిక్కంటే నేనంతో దిక్కన్నట్టుగా ఆయన కొడుకు నిన్నంటుండే హైదరాబాద్ అంటే టెరిటోరియల్లో ఏదది కేంద్ర. అరే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేయంగా నేను అక్కడ ఒక కీలక మనిషిని. నా సోదరులు మొత్తం ఆంధ్ర హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయమని అడిగినారు. సోనియా గాంధీ గారు నథింగ్ అంది. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిండ్రు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిండ్రు. ఎవడు ఏలు పెట్టే ధైర్యం చేయడు. హైదరాబాద్తో కూడిన తెలంగాణను కాపాడే బాధ్యత కాంగ్రెస్ది. మీ ఉద్దేశం టీఆర్ఎస్ది అదైతే పిరికి పందాలు అధికారంలో దిగంగానే అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, భయపెట్టి మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగల్చకూరు. నిజంగా మీరు ఒకవేళ అంత దమ్ముంటే 7 మండలాలతో పాటుగా సీలేరు ఆర్డినెన్స్ తీసుకున్న నాడే యుద్ధం కానుండే. అంటారే కేసీఆర్, యుద్ధం అవుతుంది, రక్తం కడుతుంది, తగ్గేలే అంటాడు కదా. ఆనాడు తగ్గకపోతే నువ్వు హీరో ఉండే. ఇప్పుడు అన్నీ అయిపోయాక మళ్ళా జవసత్వాలు ఇట్లా నడవదు.
యూటీపై వాదోపవాదనలు ఇలా ఉంటే కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో మరో కొత్త ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అదేంటో కూడా చూడండి. మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపించి మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపలనే కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మళ్ళా మనందరం తలెత్తుకొని మళ్ళా ఊళ్ళలో తిరిగే పరిస్థితి వస్తుంది. ఇది ఎలా సాధ్యం? 10 నుంచి 12 మంది ఎంపీలను గెలిపిస్తే కేసీఆర్ ఒక్క ఏడాదితో రాష్ట్ర రాజకీయాలను ఎలా శాసిస్తారు? ఇదే మెయిన్ క్వశ్చన్. అంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ చెప్పకనే చెబుతున్నారా? అదే నిజమైతే ఎన్నికలు కూడా లేవు కదా, అధికారాన్ని ఎలా దక్కించుకుంటారు? ఇదే ఇప్పుడు పెద్ద మిస్టరీ. కేటీఆర్ చెప్పేది సాధ్యం కావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరాలి. గతంలో ఒకసారి ఇలాంటి కామెంట్స్ చేస్తేనే ఉన్న పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. అయినా ఈ పాత రాగాన్ని మాత్రం మరవడం లేదు కేటీఆర్. మరి ఈ అస్త్రమైనా ప్రజలపై పనిచేస్తుందా? సెంటిమెంట్కు ప్రజలు పడిపోతారా అంటే అది ఎలక్షన్స్ తేల్చాల్సిన విషయం. తప్పు మనందరిది ఉన్నది. ఇది వేదిక మీద కూర్చున్నది ఉన్నది, కింద ఉన్నది ఉన్నది. మనం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఓడిపోయినామంటే మనల్ని ప్రజలు ఓడించలే, మనది మనమే ఓడించుకున్నాం. వాస్తవం చెప్పాలి, నేను మిమ్మల్ని వేరే ఉద్దేశంతో అంటాను. మనది మనమే ఓడించుకున్నాం. ఒకళ్ళకు పెత్తనం ఇస్తే ఇంకోళ్ళకు కోపం. నేను ఇప్పుడు మనోహర్ రెడ్డి పేరు చెప్పిన అనుకో, ఇంకోళ్ళకి కోపం వస్తుంది. నేను మాధవి పేరు చెప్పిన అనుకో, నా పేరు చెప్పలేదని ఇంకోళ్ళకి కోపానికి వస్తుంది. అది ఏదో ఆయనకేదో మీటింగ్ ఉన్నది, ఆడావిడ ఉన్నది, ఎండాకాలము పాపం వయసు కూడా అయిపోతుంది అనుకోరు. నాకు కాదు లచ్చన, నాకు ఇంకా వయసు ఉంది. ఎందుకంటే ఎట్లా తయారైందంటే ఓర్వలెంతనం ఎక్కువైంది మన దాంట్లో. మనకి మంది ఎక్కువైనాం, కారు ఓవర్లోడ్ అయింది, దాంతో ఇక కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో కేటీఆర్ వ్యాఖ్యల ప్రకారం బీఆర్ఎస్లో నేతల మధ్య సయోధ్య ఇప్పటికీ లేనట్టని చెప్పారా? మరి ఆ సయోధ్య కుదురుతుందా? నేతలు కలిసి పనిచేస్తారా, లేక ప్రజలు పార్టీని నమ్మడం లేదని తలోదారి చూసుకుంటారనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ప్రజల ఆశలకు కలలకు రాజకీయ పార్టీ ఇచ్చే రూపమే మేనిఫెస్టో. తాము అధికారంలోకి రాగానే ఇవి చేస్తాం, ఇవి చేస్తాం, ఇవి మీకు ఇస్తాం అంటూ తమ హామీలకు అక్షర రూపం ఇస్తాయి పార్టీలు. అదే మేనిఫెస్టో. మరి ఏపీలో ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంతో పోలుస్తున్న పార్టీలు ప్రజల ముందు ఏం హామీలు ఉంచాయి? ఇప్పటికే వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో ఏముంది? రాబోయే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో ఏ హామీలు ఉండబోతున్నాయి? రెండింటి మధ్య తేడాలేంటి? ప్రజలు ఎటువైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది?